తెలంగాణలో ఎవరైతే టీసీసీ ఎగ్జామ్ ఆర్ టీసీసీకి సంబంధించిన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించిన కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ముందు మీరు చలాన్ ఫిల్ చేయాలి. సో, ఆ చలాన్ ఏ విధంగా ఫిల్ చేయాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ మీరు టీసీసీ చలాన్ అని గూగుల్‌లో టైప్ చేయండి. జస్ట్ ఇది ఫస్ట్‌ది క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఐఎఫ్ఎంఐఎస్ అని ఉంది కదా! ఇది మనకు తెలంగాణకు సంబంధించింది. సో, చలాన్ ఎంట్రీ ఫార్మ్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేయండి. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు తెలంగాణకు సంబంధించింది ఉంటుంది. సో, ఇక్కడ మెయిన్‌గా చలాన్స్ ఉంటాయి కదా! చలాన్స్. సో, ఇక్కడ చలాన్ ఫార్మ్ అని క్లిక్ చేయండి. సో, చలాన్ ఫార్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెజరీ అడుగుతుంది. సో, ట్రెజరీ అంటే మెయిన్‌గా మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరు లోకల్ ఏ డిస్ట్రిక్ట్‌కొస్తారో ఆ డిస్ట్రిక్ట్స్‌లో మీరు అప్లై చేసుకోవాలి. సో, ఎగ్జాంపుల్ ఒక మీకు ఐడియా కోసం మీ మొబైల్ ఫోన్‌లోనే ఏసుకోవచ్చు. జస్ట్ ఒక డెమో లాగా చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మీ మొబైల్‌లో ఏసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. సో, చూసుకోండి. సపోజ్ ఇప్పుడు నిర్మల్ డిస్ట్రిక్ట్‌లో ఏద్దాం అనుకుంటున్నాను. సో, ట్రెజరీ అంటే మీ ఓన్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ దీంట్లో గూడా మనకు ప్రతి డిస్ట్రిక్ట్‌కి మండల్స్ ఉంటాయి. సో, మీరు ఏ మండల్ కిందొస్తారు అది చూజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను బైన్సా అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్‌లో మీరు ఏ మండల్ కిందొస్తారో అది. నెక్స్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్‌లోని డీడీఓ కోడ్ అని ఇచ్చారు. సో, ఆ డీడీఓ కోడ్ మీరైతే ఎంటర్ చేయాలి. సో, అక్కడొచ్చేసి 2500030301. సో, ఇది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వాల్యూస్ అడుగుతది. సో, ఇక్కడ మేజర్ హెడ్, సబ్ హెడ్, మైనర్ హెడ్, గ్రూప్ సబ్ హెడ్ సో, ఇవన్నీ అడుగుతుంది గదా! సో, జస్ట్ నేను ఏమైతే ఎంటర్ చేస్తానో అవి మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ మనకు నోటిఫికేషన్‌లో గూడా ఇచ్చారు. ఫస్ట్‌ది మేజర్ హెడ్ వచ్చేసి 0202 ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 01, నెక్స్ట్ 102, నెక్స్ట్ 00, నెక్స్ట్ 06, నెక్స్ట్ 800, నెక్స్ట్ 000. సో, ఇవి ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకిక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తే సరిపోతది. సో, ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు రెమిటర్స్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతుంది. సో, మెయిన్‌గా మీ యొక్క నేమ్ రాయండి. సో, ఎగ్జాంపుల్ నేను డెమోగా చూపిస్తున్నాను. ఫస్ట్ మీ నేమ్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్. సో, కంప్లీట్ అడ్రెస్ రాయండి. మనకు మీ యొక్క హౌస్ నంబర్, స్ట్రీట్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఆ విధంగా రాసుకోండి. హౌస్ నంబర్, నెక్స్ట్ మీ యొక్క స్ట్రీట్, నెక్స్ట్ మండల్, నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. సో, ఇవి అడ్రెస్‌లు ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ పర్పస్. సో, ఈ చలాన్ మీరు ఎందుకు కడుతున్నారు? దేని పర్పస్ అంటే జస్ట్ టీసీసీ అప్లికేషన్ ఫీజ్ అని టైప్ చేయండి. అంతే సరిపోతది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నంబర్. నెక్స్ట్ అమౌంట్. సో, మీరు ఇక్కడ మెయిన్‌గా మనకు నోటిఫికేషన్‌లో అమౌంట్ కూడా ఇచ్చారు. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. సో, డ్రాయింగ్ లోవర్‌కి రూ. 100 ఎంటర్ చేయాలి. డ్రాయింగ్ హైయర్‌కి 150, ట్రే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌కి 150 లోవర్ అయితే. అదే ఇప్పుడు హైయర్ అయితే 200. సపోజ్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ లోవర్‌కి అప్లై చేస్తే రూ. 100 అని నేను ఎంటర్ చేస్తున్నా. సో, ఇక్కడ ఆల్రెడీ రూ. 100 కాబట్టి మనకు జస్ట్ నంబర్స్‌లో వస్తది. సో, ఇక్కడ మనకు ప్రింట్ చలాన్ పేడ్ బ్యాంక్ ఉంది గదా! సో, ఈ ప్రింట్ అని కొడితే మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో, ఆ డీటెయిల్స్‌తోని మనకొక చలాన్ వస్తది. ఆ చలాన్ మీ నియర్ బై బ్యాంక్ ఏదైతే ఉంటదో, ఆ బ్యాంక్‌కెళ్ళి మీరైతే అమౌంట్ పే చేయాలి. సో, ఫస్ట్ ఇది ప్రింట్ తీపియాలి. బయట జిరాక్స్ షాప్‌లో మీరు ప్రింట్ తీసుకోండి. సో, ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ చలాన్ తర్వాత మీకైతే ఈ విధంగా పీడీఎఫ్ వస్తదండి. సో, మనకు ట్రిప్లికేట్, డూప్లికేట్, ఒరిజినల్. సో, ఇవి 3 ఉంటాయి. సో, ఒకటి బ్యాంక్ వాళ్ళు ఆ రెండన్నా తీసుకుంటారు. మనకు ఒరిజినల్ ఇస్తారు. ఇది మీకు ఒకటే ఒరిజినల్ ఇస్తే, ఆ ఒరిజినల్ అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ ఇది తీపియాలి. తీపిచ్చి మీరైతే ఈ చలాన్ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత డీఓ ఆఫీస్‌కెళ్ళి ఇవన్నీ ఒరిజినల్స్ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ ఇవ్వాలి. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ట్రెజరీ చాలాన్ నంబర్ అడుగుతది. చాలాన్ నంబర్ అండ్ డేట్. సో, మీరు ఏ రోజైతే ఇది ఫిల్ చేస్తారో దానికి సంబంధించిన డేట్.
మీరైతే అప్లై చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అడుగుతది. సో, ఫస్ట్ స్టెప్పే మీరు చలాన్ క్రియేట్ చేసుకోవాలి. చలాన్ క్రియేట్ చేసుకొని, ఈ చలాన్ తీసుకెళ్ళి మీ నియరెస్ట్ బ్యాంక్‌లో మీరైతే పే చేయాలి. పే చేసిన తర్వాతనే మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఈ చలాన్ ఫిల్ చేయడం. ఈ చలాన్ ఫిల్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే, ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటదో నార్మల్‌గా మీ ఆధార్ నేము, మీ ఆధార్ నంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, మీడియము, మనకు 4 మీడియమ్స్ ఉంటే మీకు నచ్చింది. ట్రేడ్ అంటే మనకు డ్రాయింగ్ లోవర్ అప్లై చేస్తున్నారా? హయ్యరా? టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోవరా? టైలరింగ్ హయ్యరా? సో, దానికి సంబంధించింది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు సో, ఫస్ట్ మీరు ఎవరైతే ముందుకు ముందు అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో కాదు అప్లికేషన్. సో, ఫస్ట్ ఫీ డీటెయిల్స్ మీరెంత ఫీ పే చేశారు? ఎంటర్ చలాన్ నంబర్. సో, ఆల్రెడీ నేను చెప్పాను కదా! చలాన్ నంబర్ ఎంటర్ చేయాలి. చలాన్ డేట్, చలాన్ ఎంత అమౌంట్ పే చేశారు? మీ బేసిక్ క్వాలిఫికేషన్. సో, ఆల్రెడీ ఎవరైతే లోవర్ చేసిన వాళ్ళు హైయర్ అప్లై చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? అండ్ మీ యొక్క అడ్రెస్. సో, ఇవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకొక ప్రింట్ ఒస్తది. సో, ఈ అప్లికేషన్ అండ్ ఏదైతే ఈ చలాన్ ఉందో, ఈ ఒరిజినల్ చలాన్ అండ్ సెట్ ఆఫ్ జిరాక్సెస్ అన్నీ మీరైతే డీఓ ఆఫీస్‌కెళ్ళాలి. డీఓ ఆఫీస్‌కెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 7థ్ గాని, 10థ్ గాని ఏదైతే ఉంటదో అది, క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీకు రెసిడెన్సీ ఉంటే రెసిడెన్సీ ఏం అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతది. అండ్ మీ బోనాఫైడ్స్ గాని ప్రూఫ్, ఎవరికైతే ఎస్ఎస్‌సీ లేదో బోనాఫైడ్ పలానా 7థ్ వరకు నేను ఇక్కడ చదివా అని. సో, ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ అయిపోయినట్టు. ఓన్లీ నేను డైరెక్ట్ అప్లై చేస్తా అంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతది. చలాన్ నంబర్, చలాన్ డేట్, చలాన్ అమౌంట్. సో, ఇవి ఫస్ట్ మనం ఫిల్ చేయకముందే మీరు అది చలాన్ పే చేసుకోవాలి. చలాన్ పే చేసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి, సబ్మిట్ చేసి డీఓ ఆఫీస్‌లో అన్ని జిరాక్స్ సెట్స్ ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీకొక ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ జనవరి, ఫిబ్రవరిలో ఉంటది. సో, ఈ విధంగా ఎవరైతే టీసీసీ టైలరింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ స్టెప్ చలాన్ ఫిల్ చేయడం. సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫిల్ చేయడం. థర్డ్ స్టెప్ మీ డీఓ ఆఫీస్‌కెళ్ళి మీరైతే ఇవి సబ్మిట్ చేయాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.